హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ వెజిటేబుల్ రైస్ అండి. బయట వాతావరణం చల్లగా వర్షం వస్తుంది. వేడిగా వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. ఇగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆలుగడ్డ, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే చేశానండి. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఉల్లిపాయలు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను ప్యాన్ వేడి చేసి హోల్ గరం మసాలా ఫ్రై చేస్తున్నానండి. ఇగో చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, శనగపప్పు, ఆవాలు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఓకే ఇవి చిట్పెట్లు ఆడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్ ఇలాగన్నీ 1 by 1 ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట వర్షం వస్తుంది, చల్లగా అంటే చల్లగా ఉంది వాతావరణం. ఓకే అండి, ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సాల్ట్ పట్టాలి కాబట్టి కొంచెం వేసాను. ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయినాయి. ఇది 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ వెజిటేబుల్ మసాలా అండి, గరం మసాలా. ఓకే, ఇది వేసి ఇంకొకసారి కలిపేద్దాం. ఓకే అండి, వెజిటేబుల్ అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1.5 రైస్ కాబట్టి 3 గ్లాస్ వాటర్. ఓకేనా, ఇదంతా ఒక్కసారి కలిపి ఇప్పుడు సాల్ట్ అప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు సరిపడా వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది బాగా మరగాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఇందులో కొంచెం నిమ్మరసం, కొంచెం అంటే కొంచెం. ఇలా మరిగేటప్పుడు నిమ్మరసం వేస్తే రైస్ కూడా పొడి పొడిలాడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ కూడా వేసేద్దాం. వేసి ఓకే, రైస్ వేసాం కదా, అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా. ఓకే, రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సూపర్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేద్దాం. వేసి ఇంకా 2 నిమిషాలు అలా మూత పెడదాం. ఓకేనా. ఓకే అండి, చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సూపర్ వచ్చిందండి. బయట వర్షము, వేడిగా రైస్, బాబా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఓకేనా. మళ్ళీ ఇందులోకి రైతా కావాలి కదా. ఓకే, చేశాను, చూపిస్తా. ఇక్కడ నేను మరీ గట్టిగా చేయలేదు, నార్మల్గా చేశాను. ఉల్లిపాయలు,
ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అండి. కొంచెం పల్సా చేశాను, అందులో బాగుంటుందని. ఓకేనా. సాల్ట్. చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్, రైతా అదర్స్ అంతే. ఇక బయట వర్షం తింటుంటే సూపర్ ఉంటుందండి. ఓకేనా. ఓకే అండి, ఫైనల్గా వెజిటేబుల్ రైస్ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వర్షానికి వేడి వేడి రైస్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా. మీకు ఈ వెజిటేబుల్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా. వేడి వేడిగా నేనైతే లాగిస్తా. ఓకే, బాయ్.